హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేనా ట్యూటోరియల్స్. ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సీ ఎఫ్బీఓ అండ్ ఏబీఓ 2025 ఎగ్జామ్కి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఏపీఎస్సీ ఇచ్చినటువంటి కీని మాత్రం మీరు సీరియస్గా భావించాలి. అట్ ద సేమ్ టైము ఏపీఎస్సీ ఇచ్చినటువంటి కట్ ఆఫ్ని మాత్రం మీరు అఫీషియల్ కట్ ఆఫ్గా పరిగణించాలి. ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. దీన్ని చూసి ప్యానిక్ అవ్వద్దు మరియు బాధపడద్దు. సో బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు మిమ్మల్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కానీ లేకపోతే లైక్ చేయమని కానీ అడగను. వీడియో మొత్తం చూసిన తర్వాత నేను చేసినటువంటి అనాలిసిస్ నచ్చితేనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం, ఏదో డంప్గా ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చేయట్లేదు. దాదాపుగా 5 times యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రాసి 2 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళి దాదాపుగా 10 సంవత్సరాలు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్తో 8 to 10 hours స్టడీ చేసి ఈ కట్ ఆఫ్ అనేది చేయడం జరుగుతుంది. మనం కట్ ఆఫ్ని ఎక్స్పెక్ట్ చేయాలంటే మనకి చాలా ఫ్యాక్టర్స్ తెలిసి ఉండాలి. అందులో నెంబర్ 1, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉంటే కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది. నెంబర్ 2, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటే మనకి కట్ ఆఫ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాగా సీరియస్గా చదివిన అభ్యర్థి నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు 100+ స్కోర్ చేయగలడు. కానీ నెగిటివ్ మార్క్స్ ఉండడం వల్ల అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి స్కోర్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ నెంబర్ 4, పేపర్ హార్డ్గా ఉన్నప్పుడు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఈజీగా ఉన్నప్పుడు కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్. ఒక్కొక్కసారి అప్లై చేసిన అందరిలో కూడా 50 to 60% ఆస్పిరెంట్స్ మాత్రమే ఎగ్జామ్ రాస్తారు. సో అటెండెన్స్ తగ్గినట్లయితే మనకి కట్ ఆఫ్ అనేది తగ్గవచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం, యూట్యూబ్లో వచ్చేటటువంటి సర్వే మార్క్స్ మరియు కామెంట్స్లో వచ్చేటటువంటి మార్క్స్ అనేవి 100% నిజమా అనేది చాలా మందిలో కూడా ఈ సందేహం అనేది ఉంది. అంటే 100%కు 100% అనేది నిజం ఉండకపోవచ్చు. ఇందులో కొంతమంది మాత్రమే యూట్యూబ్లో ఏదో టైప్ చేయాలని చెప్పి స్కోర్ టైప్ చేయొచ్చు. లేదంటే మరికొంతమంది కీ చూసుకోకుండా కూడా మార్క్స్ చెప్పే అవకాశం ఉంటుంది. మరికొంతమంది క్లియర్గా కీ చూసుకున్న తర్వాత కూడా వచ్చినటువంటి స్కోరు చెప్పే అవకాశం ఉంది. సో ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేటటువంటి సర్వేలు కానివ్వండి, నెక్స్ట్ కామెంట్స్లో వచ్చేటువంటి స్కోర్ని కానివ్వండి చూసి ప్యానిక్ అవ్వకండి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 8 to 10 hours అనాలిసిస్ చేసి ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చేయడం జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నా, ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసి ప్యానిక్ అవ్వద్దు, బాధపడద్దు. నెక్స్ట్ నా పైన బ్యాడ్ కామెంట్స్ అనేవి చేయొద్దు. కేవలం దీని ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్గా మాత్రమే మీరు తీసుకోండి. మనకి 2025కి సంబంధించినటువంటి ఎఫ్బీఓ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ కనుక తెలియాలంటే 2019లో జరిగినటువంటి ఎఫ్బీఓ ఎగ్జామ్తో మనం 2025 ఎగ్జామ్ని కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, కాంపిటీషన్, అటెండెన్స్, పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్, పేపర్ స్టాండర్డ్ అండ్ నెగిటివ్ మార్కింగ్. సో ఈ కంపారిజన్ ద్వారా మనం 2025కి సంబంధించినటువంటి ఎఫ్బీఓ ఎగ్జామ్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, అంటే ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ మాత్రమే. 2019తో కంపేర్ చేస్తే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వస్తుందని కాదు, బట్ జస్ట్ కంపారిజన్ మాత్రమే. అలా కంపేర్ చేస్తే మనకి ఎక్కువ అక్యూరసీ వస్తుందన్న ఒక కాన్ఫిడెన్స్ మాత్రమే. సో ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసి మాత్రం మీరు భయపడడం కానీ ప్యానిక్ కానీ అవ్వద్దు. మళ్ళీ చెప్తున్నా, సో నన్ను తిట్టుకోవద్దు, ఓకేనా? సో ఫస్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి 2019లో అంటే 430 ఉన్నాయి. నెక్స్ట్ 2025లో ఎన్ని ఉన్నాయి 691 ఉన్నాయి. అంటే దాదాపుగా 259 వేకెన్సీస్ అనేవి ఎక్స్ట్రా ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని 2019లో 70,139. అదే 2025లో తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ 1,17,958 1,17,958 ఉన్నాయి, ఓకేనా? అంటే దాదాపుగా 45,000 అనేవి ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ కాంపిటీషన్ చూడండి. కాంపిటీషన్ అనేది 2019లో ఎలా ఉందంటే ఒక పోస్ట్కి 164 మంది ఉన్నారు. అంటే 1:164. నెక్స్ట్ 2025లో చూడండి 1:173 ఉన్నారు. అంటే +9, ఓకేనా? 9 అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ పోస్ట్ ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయి 259 ఇంక్రీజ్ అయ్యాయి, ఓకేనా? సో ఇక్కడ అప్లికేషన్స్ ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయి 45,000 ఇంక్రీజ్ అయ్యాయి, ఓకేనా? ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ అటెండెన్స్ చూడండి. 2019లో 70,139 మెంబర్స్ అప్లై చేస్తే ఎగ్జామ్ రాసింది ఎంతమంది 39,123 మెంబర్స్. 39,123 మెంబర్స్ అంటే 100లో 56% మాత్రమే మనకి ఎగ్జామ్ రాశారు. 2019లో మనకి 56% మాత్రమే ఎగ్జామ్ రాశారు. సో దీని ప్రకారం మనం
ఇప్పుడు కూడా సో ఎస్టిమేషన్ మాత్రమే, ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఇప్పుడు కూడా 56% అంటే 2025లో కూడా 56% మెంబర్స్ ఎగ్జామ్ రాశారు అనుకుంటే మనకి ఎంతమంది వస్తారు? 56% అంటే 1,17,958లో అంటే దాదాపుగా 67,000 మెంబర్స్ వస్తారు. ఓకేనా, దాదాపుగా 67,000 మెంబర్స్ వస్తారు. సో నెక్స్ట్ పేపర్ స్టాండర్డ్ చూడండి. పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది అంటే 2019లో మోడరేట్గా ఉంది, కొంచెం డిఫికల్ట్గా ఉంది. నెక్స్ట్ 2025లో మోడరేట్గా ఉంది. ఓకేనా, సో రెండు సేమ్ ఉన్నాయి పేపర్స్. 2019ది కొంచెం డిఫికల్ట్గా ఉన్నట్టు చెప్పొచ్చు. నెక్స్ట్ అంటే ఇక్కడ 2025ది మనకి కొంచెం మోడరేట్గా ఉందని చెప్పొచ్చు. సో ఓకేనా, సో ఇప్పుడు పేపర్ స్టాండర్డ్ తెలిసింది, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇవన్నీ తెలిసాయి కదా. ఇప్పుడు చూద్దాము నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. 2025లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి అప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. 45,000 అప్లికేషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, సో అది కూడా గుర్తుపెట్టుకోండి, 45,000 అప్లికేషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ కాంపిటీషన్ కూడా +9 అంటే ఒక్క పోస్ట్కి 9 మంది పెరిగారు. అయితే ఇక్కడ చూడండి మనం ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అంటే కాంపిటీషన్ అనేది పెరిగినా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అనేవారు 100లో మనకి 100లో 50% మెంబర్సే ఉంటారు. 100లో 50% మెంబర్సే ఉంటారు. ఈ 50%లో కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు 30% ఉంటారు. నెక్స్ట్ ఇందులో కూడా టైం కేటాయించి చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 20 నుంచి 25% ఉంటారు. అంతే, 20 నుంచి 25% ఉంటారు. ఓకేనా, సో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనేది మీరు దృష్టిలో పెట్టుకోవద్దు. ఓకేనా, నెంబర్ ఆఫ్ పోస్టులు అంటే వేకెన్సీస్ అనేవి పెరిగాయి ఇక్కడ. అంటే కట్ ఆఫ్ అనేది ఆల్మోస్ట్ ప్రీవియస్ ఎంత ఉందో అంతే ఉండే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ ఎంత ఉందో అంతే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పుడున్న కాంపిటీషనే ఇప్పుడు ఉంటుంది. అప్పుడు తక్కువ మంది రాసినప్పటికీ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వారి సంఖ్య మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందని నా అభిప్రాయం. ఓకేనా, అంటే కట్ ఆఫ్ అనేది 2019కి దాదాపుగా దగ్గరగా ఉంటుంది. 2025 కట్ ఆఫ్ కూడా 2019కి దాదాపుగా దగ్గరగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకొక ఫ్యాక్టర్ చెప్తాను నేను, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్పిరెంట్ 100+ స్కోర్ చేయగలిగినప్పుడు నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు, సో నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు కేవలం 80 మార్క్సే చేయగలుగుతాడు. ఓకేనా, 70 to 80 మాత్రమే చేయగలడు. ఎందుకంటే సో ఇక్కడ 70 కరెక్ట్గా పెట్టాడు అనుకోండి, మిగిలినవన్నీ 80 కదా. సో ఈ 80 ఎలా పెట్టినా ఒక 30 అన్న వస్తాయి. ఓకేనా, అప్పుడు 100 వరకు వెళ్ళిపోతాడు. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి తెలియని క్వశ్చన్స్ పెట్టే అవకాశం లేదు. ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 50% తెలిసినా కూడా పెట్టే అవకాశం లేదు. అంటే స్కోర్స్ అనేవి నెగిటివ్ మార్కింగ్ వల్ల తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ పెట్టాలనుకున్నా సీరియస్ ఆస్పిరెంట్ అయితే పెట్టలేడు, ఎందుకంటే స్కోర్ తగ్గిపోద్ది. కాబట్టి ఒక అంటే క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్లో మనకి ఏంటి, క్వాలిఫై అయితే చాలు, ఫస్ట్ క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, క్వాలిఫై అయిన తర్వాత సో ఒక 10 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చినా కూడా సో తనకి సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. సో అప్పుడు ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేవి పెట్టలేడు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే నేను 150కి 150 పెడతా అంటే అక్కడే దొరికిపోతారు. సో ఈజీగా డిస్క్వాలిఫై అవకాశం ఉంటుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని బట్టి చూస్తే మనకి 2025 కట్ ఆఫ్ కూడా ఆల్మోస్ట్గా మనకి 2019 కట్ ఆఫ్కే దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే 2019 కట్ ఆఫ్కే దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు 2019 కనుక కట్ ఆఫ్ కనుక మీరు చూసినట్లయితే 2019 కట్ ఆఫ్ చూడండి ఒకసారి. ఓసీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, ఇక్కడ రిలాక్సేషన్ అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. రిలాక్సేషన్ అనేది అప్లై చేయలేదు. ఓసీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి 56.51 ఉంది, 56.51 అనేది ఉంది. నెక్స్ట్ బీసీ తీసుకోండి. బీసీ తీసుకున్నప్పుడు ఏ కానివ్వండి, బి కానివ్వండి, డి కానివ్వండి, ఈ కానివ్వండి, దీనికి కూడా 56.51 ఉంది. ఇక్కడ కూడా రిలాక్సేషన్ అనేది అప్లై చేయలేదు. నెక్స్ట్ ఇందులో ఎక్సెప్షన్ ఏంటంటే బీసీలలో ఒక సికి మాత్రమే కట్ ఆఫ్ అనేది తగ్గింది. దాదాపుగా 7 మార్క్స్ అనేది కట్ ఆఫ్ తగ్గింది. సో అంటే బీసీసీకి కూడా ఈ ఎగ్జామ్లో కూడా కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఎస్సీ చూడండి, ఎస్సీది కూడా ఆల్మోస్ట్ బీసీకి ఓసీకి ఉన్నటువంటి కట్ ఆఫే ఉంది. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్టీ చూడండి 27.40 అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా రాలేదు, అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా కాదు ఇవి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అంటే నేనేం చెప్తున్నానంటే కట్ ఆఫ్ అనేది దగ్గరగా ఉండడానికి మెయిన్గా 2 రీజన్స్ తీసుకుంటున్నా. ఒకటి 259 వేకెన్సీస్ అనేవి ఎక్స్ట్రా ఉండడం ఒకటి, నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ ఒకటి, నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్టర్ ఏం తీసుకుంటున్నా అంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సీరియస్గా
ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఈ 3 ఫ్యాక్టర్ని ఆధారంగా తీసుకొని నేనేం చెప్తున్నా అంటే 2019 కట్ ఆఫ్ కి 2025 కట్ ఆఫ్ అనేది చాలా దగ్గరగా ఉంటుందని చెప్తున్నా. ఓకేనా, నా యొక్క ఒపీనియన్ మాత్రమే. దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని నన్ను అలిగేట్ చేయొద్దు. కేవలం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. చాలా మంది కట్ ఆఫ్ చేయమని అడిగారు. సో మన యాప్ లో కోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ కట్ ఆఫ్ చేయమని అడిగారు కాబట్టి నేను ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చేస్తున్నా. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఆధారంగా 2019 కట్ ఆఫ్ కి 2025 కట్ ఆఫ్ అనేది దగ్గరగా ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు 2025 లో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే ఆల్మోస్ట్ ఓసీ ఈడబ్ల్యూఎస్ కి 55 నుంచి 61 మధ్యలో ఉండొచ్చు. ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ మాత్రమే. 55 నుంచి 61 మధ్యలో ఉండొచ్చు. నెక్స్ట్ అదే మీరు బీసీఏ బీడీ తీసుకున్నారు అనుకోండి, బీసీఏ కానివ్వండి, బీసీబీ కానివ్వండి, బీసీడి, బీసీఈ కేటగిరీ తీసుకుంటే 56 నుంచి 62 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ కేటగిరీస్ లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, అంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ తో పోల్చుకున్నప్పుడు ఇందులో ఎక్కువ మంది ఉంటారు. సో కట్ ఆఫ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అంటే 56 నుంచి 62 ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బీసీసీ తీసుకుంటే 50 నుంచి 55 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. 50 నుంచి 55 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. అదే ఎస్సీ తీసుకున్నారు అనుకోండి 50 నుంచి 60 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. అదే ఎస్టీ తీసుకుంటే మీరు 35 నుంచి 40 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి 40 ప్లస్ కూడా ఉండొచ్చు ఎస్టీ వాళ్ళకి, అది చెప్పలేం మనం. 35 నుంచి 40 మధ్యలో కూడా ఉండొచ్చు. సో మరి ఎవరు ప్రిపేర్ అవ్వచ్చు అంటే మెయిన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 55 ప్లస్ వచ్చిన వాళ్ళు ఓసీలో కానివ్వండి, ఈడబ్ల్యూఎస్లో కానివ్వండి 55 ప్లస్ వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ బీసీలలో మనకి 56 ప్లస్ వచ్చిన వాళ్ళు, అంటే ఏబిడిఈ 56 ప్లస్ వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ అదే బీసీసీ తీసుకుంటే 50 ప్లస్ వచ్చిన వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎస్సీ తీసుకుంటే 55 ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ అదే ఎస్టీ తీసుకుంటే 35 ప్లస్ వచ్చిన వాళ్ళు మనకి మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు. నాకు తెలిసినంత వరకు 50 ప్లస్ వచ్చిన వారు ఎవరైనా కూడా ఇప్పుడు వేరే నోటిఫికేషన్స్ కానీ ఎగ్జామ్స్ కానీ ఏమీ లేవు కాబట్టి 50 ప్లస్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వండి. ఇవి కేవలం ఎక్స్పెక్టెడ్ మాత్రమే నేను చెప్తున్నాను. ఇంతకంటే తగ్గొచ్చు లేకపోతే పెరగొచ్చు. ఓకేనా, సో నేను చెప్తున్నది ఏంటంటే ఒక కట్ ఆఫ్ పెట్టుకుని దానిపైన ఉంటే సెలెక్ట్ అవుతాము అని చెప్పి మీరు ప్రిపేర్ అవ్వండి మెయిన్స్ కి. ఎలాగూ వేరే ఎగ్జామ్స్ ఏవీ లేవు కాబట్టి 50 ప్లస్ వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సో ఇది మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. కేవలం ఎక్స్పెక్టెడ్ మాత్రమే, దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.